విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ పిల్లల చేత కాలు నొక్కించుకుందట. వినడానికి కూడా సిగ్గుగా ఉంది, కానీ ఇది నిజం. శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. సదరు ఉపాధ్యాయురాలు సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థినుల చేత కాలు నొక్కించుకుంటున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. వీడియో ఆలస్యంగా వైరల్ కావడంతో అధికారులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పిల్లలతో ఇలాంటి ప్రవర్తన ఎలా సహించగలమంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు బోధించాల్సిన వాళ్ళు వాళ్ళ గౌరవాన్ని దాటరాదంటూ పలువురు సోషల్ మీడియాలో తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు. ఒక టీచర్పై మాత్రమే కాదు, ఇలాంటి దృశ్యాలు విద్యా వ్యవస్థ మొత్తానికి చెడ్డ పేరు తెస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఐటీడీఏ సీతంపేట పీఓ పవార్ స్వప్నిల్ స్పందించారు. సదరు టీచర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసి విచారణకు ఆదేశించామని తెలిపారు. విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తప్పవని కూడా స్పష్టం చేశారు. బందపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులలో ఇలాంటి ఘటన తర్వాత భయం, అసహనం నెలకొన్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. ఈ ఘటనను మేనేజ్ చేయాలనే ప్రయత్నం విఫలమవడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విద్యాబుద్ధులు నేర్పించే వృత్తి అంటే ఎంతో గౌరవప్రదమైందో మనందరికీ తెలుసు. అలాంటి ఈ చర్యలతో ఈ వృత్తికే మచ్చ తెస్తే ఎలా? బాధ్యతను మరిచి ఆచార వ్యవహారాలు మారిపోతే భవిష్యత్ తరాలు ఏ పాఠం నేర్చుకుంటాయి? ఇదే ప్రశ్న ఇప్పుడు సామాజిక వేదికలపై గట్టిగా వినిపిస్తోంది.